ఓకే, క్వాల్కామ్ పవర్ ఐసీ ఎలా ఉండాలనేది మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ రోజు మీడియాటెక్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది మీడియాటెక్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వాటన్నిటికీ ఈ రోజు స్వస్తి పలకాలి మనం. రైట్, మీడియాటెక్ మొబైల్స్ వస్తే మనం ఎలా రిపేర్ చేయాలి అనేది ఈ రోజు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీడియాటెక్ లో మనకి ఎక్కువగా వచ్చే మోడల్, నేను ఒక మోడల్ చెప్తాను, మీరు ఏ మోడల్ అన్నా చూసుకోండి. చూడండి, ఒక పవర్ ఐసీ రాసుకోండి, హెడ్డింగ్ పెట్టండి, మీడియాటెక్ సింగిల్ పవర్ ఐసీ. మీడియాటెక్ సింగిల్ పవర్ ఐసీ, పవర్ ఆన్ సీక్వెన్స్. మీడియాటెక్ సింగిల్ పవర్ ఐసీ, పవర్ ఆన్ సీక్వెన్స్. సో ఇప్పుడు నేను చెప్పే ఐసీ పేరు వచ్చేసి నోట్ చేసుకోండి, ఎంటీ మీడియాటెక్ 6357 సిఆర్వి. ఎక్కువ మోడల్ ఇదే కనిపిస్తుంది మీకు, ఎంటీ 6357 సిఆర్వి. ఒకసారి సెర్చ్ చేసి చూద్దాం. చూడండి ఎన్ని ప్లేస్లకు వచ్చిందో, ఎన్ని మోడల్లో ఉందో చూడండి. మోడల్ ఇవన్నీ కూడా, వీటన్నిటిలో శాంసంగ్ లో ఉంది, వివోలో ఉంది, ఒప్పోలో ఉంది, ఎంఐలో ఉంది, ఓకే, టెక్నోలో ఉంది. అన్ని మోడల్లో కూడా మీడియాటెక్ మోడల్లో ఎక్కువగా ఈ పవర్ ఐసీని వాడుకోవడం అయితే జరుగుతుంది. నేను ఇప్పుడు చెప్పే పవర్ ఆన్ సీక్వెన్స్ ఏ ఫోన్ అన్నా రానివ్వండి, ఈ ఐసీ ఉంటే కనుక నేను చెప్పిన చేయండి, మీ ఫోన్ ఈజీగా ఆన్ అయిపోతుంది. రైట్, సో ఫస్ట్ మీడియాటెక్ రాసుకున్నారు, ఎంటీ 6357 సిఆర్వి ఐసీ నెంబర్. సో ఆ మోడల్లో ఒక మోడల్ అయినా నేను రెడ్మీ 9A మోడల్ నేను తీసుకోవడం జరిగింది. రెడ్మీ 9A, రెడ్మీ 9A మోడల్ తీసుకున్నాను. సో మీరు గమనిస్తే ఈ రెడ్మీ 9A మోడల్లో మనకి ర్యాము రోము సపరేట్ గా ఉండడం జరుగుతాయి. ర్యాము రోము సపరేట్ గా ఉంటాయి. మామూలుగా అయితే ర్యామ్ ప్లస్ రోమ్ కలిపి ఉంటది, ఈఎంసిపి అంటాం. సో దీంట్లో చూడండి, ఇది సిపియు, ఇది వచ్చేసి ర్యామ్, ఇది వచ్చేసి రోమ్. సిపియు, ర్యామ్, రోమ్. సో ఇది మన ఐసి. ఈ ఐసి పేరు వచ్చేసి మనకి ఎంటీ 6357 సిఆర్వి. మనం ఇందాక చెప్పుకున్న మోడల్లో ఒక మోడల్. రైట్, సో ఇప్పుడు ఆల్రెడీ మనం క్వాల్కామ్ లో చెప్పుకున్నాం. క్వాల్కామ్ లో చెప్పాం, క్వాల్కామ్ లో క్రిస్టల్ ఎంత క్రిస్టల్ ఉంటది? 19.2 మెగాహెర్ట్జ్ లేదా 34.6 మెగాహెర్ట్జ్. సో అదే మీడియాటెక్ లో అయితే 24 మెగాహెర్ట్జ్ ఆర్ 26 మెగాహెర్ట్జ్ ఉంటుంది. నోట్ చేసుకోండి ఫస్ట్ పాయింట్. మీడియాటెక్ కి క్వాల్కామ్ కి డిఫరెన్సెస్ చెప్తున్నా. ఫస్ట్ క్వాల్కామ్ లో 19.2 మెగాహెర్ట్జ్ ఉంటే దీంట్లో 24 మెగాహెర్ట్జ్ ఆర్ 26 మెగాహెర్ట్జ్ క్రిస్టల్ ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత నార్మల్ గా మనకి క్వాల్కామ్ లో మనం ఓపెన్ చేస్తే, లైక్ ఎగ్జాంపుల్ సో ఇది మనకి ఒక క్వాల్కామ్ అనుకుందాం ఏదో ఒకటి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ బ్యాటరీ ఇన్సర్ట్ చేయగానే ఫస్ట్ ఏమొచ్చింది? ఛార్జర్ ఐసి. ఛార్జర్ ఐసీకి వచ్చి ఏం జనరేట్ అయింది? విపిహెచ్ జనరేట్ అయిందా? విపిహెచ్ జనరేట్ అయింది. విపిహెచ్ అన్ని ప్లేసులకి వెళ్ళిందా? విపిహెచ్ వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ ఏం జనరేట్ అవుద్ది? ఆనా బటన్. బ్యాటరీ పెట్టగానే బక్ వోల్టేజ్ వస్తాయా? ఆనా బటన్ వోల్టేజ్ వస్తుంది అంతే. ఇంకేమైనా వస్తాయా? 1.8 ఎందుకు వస్తుంది? సో ఫస్ట్ విబ్యాట్, తర్వాత విపిహెచ్,
తర్వాత ఆన్ ఆఫ్ బటన్ వోల్టేజ్, అంతేనా? సో ఆన్ ఆఫ్ బటన్ మీదకి ఎంత వోల్టేజ్ వస్తుంది? 3.7 సార్. VPH వోల్టేజ్ వస్తుంది సార్. ఆన్ ఆఫ్ బటన్ మీదకి VPH వోల్టేజ్. క్వాల్కామ్ లో అయితే 1.8 టు 2.8 మధ్యలో వస్తుంది. మీరు ఏమైనా క్లాస్ వింటున్నారా వింటలేదా? రాసుకోండి మంచిగా. క్వాల్కామ్ డివైసుల్లో అయితే ఆన్ ఆఫ్ బటన్ కి 1.8 నుంచి 2.8 వోల్టేజ్ అలా వస్తుంది. అర్థమైందా? అదే మీడియాటెక్ మొబైల్లో అయితే విపిహెచ్ వోల్టేజ్ ఎంత వస్తే అంత వస్తుంది. డిఫరెన్సెస్ రాసుకోండి ఫస్ట్. క్వాల్కామ్ కి మీడియాటెక్ కి. క్వాల్కామ్ లో 1.8 టు 2.8 వస్తాయి, ఇక్కడ 3.8 విపిహెచ్ వోల్టేజ్ వస్తుంది. తర్వాత క్వాల్కామ్ లో మనకి విబ్యాట్ విపిహెచ్ మాత్రం ఆన్ ఆఫ్ బటన్ ఈ మూడే జనరేట్ అవుతాయి, కానీ దీనికి ఇంకో 2 వోల్టేజ్లు జనరేట్ అవుతాయి. అదే విఆర్టీసీ 2.8 వోల్టేజ్ నోట్ చేసుకోండి. ఆర్టీసీ క్రిస్టల్ 2.8 వోల్టేజ్ జనరేట్ అవుద్ది. విరెఫ్ వోల్టేజ్ రెఫరెన్స్ 1.2 వోల్టేజ్ రెఫరెన్స్ 1.2 వోల్టేజ్ జనరేట్ అవుతుంది బ్యాటరీ ఇన్సర్ట్ చేయగానే. చూడండి, ఇప్పుడు U201 నేను స్కెమాటిక్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నా. U201 క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ విఆర్టీసీ ఉందా, ఇది రిలీజ్ అయిపోద్ది డైరెక్ట్ గా మీకు వోల్టేజ్. దీని వోల్టేజ్ రాసుకోండి. వోల్టేజ్ వచ్చేసి 2.8 వోల్టేజ్ రిలీజ్ అవుతుంది. తర్వాత రిఫరెన్స్ వోల్టేజ్, తర్వాత వచ్చేసి మనకి రిఫరెన్స్ వోల్టేజ్ రిలీజ్ అవుద్ది. అది ఎల్ఈఓ పార్ట్ దగ్గర కనిపిస్తుంది. ఇది విరెఫ్. సో ఈ వోల్టేజ్ రిలీజ్ అయింది 1.2 వోల్టేజ్ వరకు ఉంటుంది. 1.2 వరకు ఉంటుంది. అర్థమైందా? ఈ 2 వోల్టేజ్లు కూడా మీరు బ్యాటరీ ఇన్సర్ట్ చేయగానే రిలీజ్ అవుతాయి. దేంట్లో? మీడియాటెక్ లో అయితే. క్వాల్కామ్ లో అయితే ఓన్లీ బ్యాట్ విపిహెచ్ ఆన్ ఆఫ్. దీంట్లో మాత్రం బ్యాటరీ విపిహెచ్ ఆన్ ఆఫ్, విఆర్టీసీ విరెఫ్. క్లియర్? దానికి దీనికి డిఫరెన్సెస్ నోట్ చేసుకున్నారా? అక్కడ 19.2 మెగాహెర్ట్జ్ ఉంటే ఇక్కడ 24 మెగాహెర్ట్జ్ ఉంటుంది. అక్కడ ఆన్ ఆఫ్ బటన్ వోల్టేజ్ 1.8 టు 2.8 వస్తాయి. ఇక్కడ మనకి విపిహెచ్ 3.7 వోల్టేజ్ వరకు వస్తుంది. నెక్స్ట్ అక్కడ బ్యాటరీ పెట్టగానే బ్యాటరీ వోల్టేజ్, విపిహెచ్ వోల్టేజ్, ఆన్ ఆఫ్ బటన్ వోల్టేజ్ రిలీజ్ అయితే మీడియాటెక్ మోడల్స్ లో విబ్యాట్ విపిహెచ్ ఆన్ ఆఫ్ తో పాటు విఆర్టీసీ 2.8 వి రెఫరెన్స్ వోల్టేజ్ 1.2 వోల్టేజ్ జనరేట్ అవుతాయి. క్లియర్? సో ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ లోకి వెళ్దాం. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఫస్ట్ రాసుకోండి, మీడియాటెక్ ఈ మోడల్స్ లో నేను చెప్పింది రాసుకోండి ఫస్ట్. సో దీంట్లో మనకి సిపియు ఆన్ అవ్వడానికి మొత్తం నాకు 5 వోల్టేజెస్ కావాలి. ఎన్ని కావాలి? 5 వోల్టేజెస్. ఈ ఫోన్ ఆన్ అవ్వడానికి మెయిన్ గా నాకు కావాల్సింది 5 వోల్టేజెస్. సిపియుకి 5 వోల్టేజెస్ కావాలి. ర్యామ్ సపరేట్ గా ర్యామ్ ఇచ్చాడు కదా, ఆ ర్యామ్ కి 3 వోల్టేజెస్. సిపియుకి 5 వోల్టేజెస్, ర్యామ్ కి 3 వోల్టేజెస్ కావాలి. అవన్నీ ఇప్పుడు మనం 1 by 1 చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అయితే రాసుకోండి. అప్రాక్సిమేట్ గా మీరు రాసుకున్నారు 5 కావాలి. నెక్స్ట్ 3 ర్యామ్ కావాలని రాసుకోవడం జరిగింది ఫోన్ ఆన్ అవ్వాలంటే. సో ఇప్పుడు ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఏంటనేది చూద్దాం. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది క్వాల్కామ్ కి దీనికి. క్వాల్కామ్ లో సింపుల్ గా ఉంటది.
మనకి 7 బక్ లైన్స్ ఇచ్చాడు. దాంట్లో 4 బక్ లైన్స్ కి 0.8 వోల్టేజ్ ఇచ్చింది. ఒకటి హయ్యర్ ఎల్డిఓ, ఒకటి లోయర్ ఎల్డిఓ. సరిపోయింది కదా. ఒకటి మోడెం. ఎస్ ఆర్ నో? సో మొత్తం పవర్ ఐసి క్వాల్కామ్ లో మనం చెప్పాం 7 బక్ లైన్స్ ఉంటే ఒక వోల్టేజ్ రాదని చెప్పాం. ఏ వోల్టేజ్ రాదని చెప్పాం? 2.8. మోడెం వోల్టేజ్. వెరీ నైస్. మోడెం వోల్టేజ్ రాదని చెప్పాం. కానీ మీడియాటెక్ లో మోడెం వోల్టేజ్ కూడా వస్తుంది. నోట్ చేసుకోండి. మీడియాటెక్ మోడల్స్ లో మోడెం బక్ కాయిల్ కి వోల్టేజ్ కూడా వస్తుంది. సో దాంట్లో హయ్యర్ ఎల్డిఓ, లోయర్ ఎల్డిఓ ఉందా లేదా? బక్ కాయిల్ హయ్యర్ ఎల్డిఓ రిలీజ్ చేసింది, లోయర్ ఎల్డిఓ రిలీజ్ చేసింది. ఆ 2 ఎల్డిఓలు వచ్చి ఎల్డిఓల్ని అవుట్పుట్ చేసింది. అంతేనా? హైయర్ ఎల్డిఓ బక్కు, లోయర్ ఎల్డిఓ బక్కు. హైయర్ ఎల్డిఓ బక్కు వోల్టేజ్ ఎంత? 2.0 సార్. 2.0. దానికి ఇక్కడ పేరు VS1. నోట్ చేసుకోండి. దీంట్లో మనకి VS1 అని వస్తుంది దాని పేరు. VS1. ఫస్ట్ డిఫరెన్స్ చెప్తున్నాను. సో లోయర్ ఎల్డిఓకి అక్కడ పక్క నుంచి వచ్చింది కదా. లోయర్ ఎల్డిఓ ఎక్కడి నుంచి వచ్చింది? బక్. ఎవరిచ్చారు? పవర్ ఐసి ఇచ్చింది కదా. కానీ ఇక్కడ ఎక్స్టర్నల్ బక్ ఉంటది, పవర్ ఐసి నుంచి ఇవ్వదు. ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్, ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్ నుంచి వస్తుంది లోయర్ ఎల్డిఓ. దాని పేరు VS2. దాని పేరు VS2 లోయర్ ఎల్డిఓ. ఎంత ఉంటుంది లోయర్ ఎల్డిఓ వోల్టేజ్? ఎంత? 1.2 ఆర్ 1.3. ఈ వోల్టేజెస్ రాకపోతే మనకి ఎల్డిఓలో అవుట్పుట్ అవ్వవు. అవుతాయా? అవ్వవు. సో ఇవి ఎలా జనరేట్ అవుతున్నాయి, మనకు కావాల్సిన ఈ 5 వోల్టేజ్లు సిపియుకి, ర్యామ్లకి వస్తున్నాయా లేదా అనేది ఇప్పుడు మనం సర్క్యూట్ లోకి ఎంటర్ అవుదాం. ఓకే రైట్. అందరం మీట్లోకి వెళ్ళిపోండి. నేను అడిగినప్పుడు సమాధానం చెప్పండి, సరిపోతుంది. రైట్. ఇప్పుడు చూడండి. సో జనరల్ గా మనం ఎప్పుడైనా సరే మన దగ్గరికి వచ్చినప్పుడు రాయండి, హెడ్డింగ్ పెట్టండి, మీడియాటెక్ మోడల్స్. మీడియాటెక్ మొబైల్ మోడల్స్ ఆఫ్టర్ ట్రిగర్ రిటర్న్ జీరోస్, ఆఫ్టర్ ట్రిగర్ రిటర్న్ జీరోస్ లేదా ఫ్లక్చువేషన్స్, ఆఫ్టర్ ట్రిగర్ రిటర్న్ జీరోస్ ఆర్ ఫ్లక్చువేషన్ ఆర్ నో రెస్పాన్స్, ఆఫ్టర్ ట్రిగర్ నో రెస్పాన్స్. ఆ సందర్భంలో మనం చూడాల్సింది నో రెస్పాన్స్ లో VBAT VPH తర్వాత చూడాల్సింది ఇది. అదే రిటర్న్ జీరోలో అయితే ఫస్ట్ డైరెక్ట్ అటాక్ అవుతాం. అదే ఫ్లక్చువేషన్ వస్తే పోర్ట్ డైరెక్ట్ గా తీసుకుందా లేదా చూసిన తర్వాత ఇవి చూడాలి. అర్థం చేసుకోండి, 3 డిఫరెంట్ వేస్. ఒకవేళ కనుక ఆఫ్టర్ ట్రిగ్గర్ రిటర్న్ జీరో అయిపోతుంది అంటే అప్పుడు మీరు డైరెక్ట్ గా నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లు చూడాలి. లేదు, ఆఫ్టర్ ట్రిగ్గర్ రెస్పాన్స్ అవ్వట్లేదు అన్నప్పుడు VBAT VPH ఆన్ ఆఫ్ ఓకే ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత నేను ఇప్పుడు చెప్పిన చూడాలి. ఒకవేళ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లక్చువేషన్ జరుగుతుంది, 50 నుంచి 300 మధ్యలో ఫ్లక్చువేషన్ జరుగుతుంది, ఫోన్ ఆన్ అవ్వట్లేదు అన్నప్పుడు ఫస్ట్ మన ఫోన్ ని పీసీకి కనెక్ట్ చేస్తే డైరెక్ట్ గా పోర్ట్ వచ్చింది అంటే EMMC, డైరెక్ట్ పోర్ట్ రాలేదు అంటే అప్పుడు నేను ఇప్పుడు చూపించిన చూడాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మన పార్ట్లకు వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం చూడాల్సింది బక్ పార్ట్ కదా సార్. వన్ మోర్ సార్, ఒకసారి చెప్పండి సార్. ఇది ఇంకా ఫస్ట్ ఏంటంటే మనకి దీంట్లో 3 కండిషన్లు చెప్పా. ఫస్ట్ కండిషన్ రిటర్న్ జీరోస్. రిటర్న్ జీరోస్ లో వచ్చినప్పుడు డైరెక్ట్ గా నేను ఏం చెప్పానో మీరు ఫస్ట్ నుంచి క్లాస్ వింటే ఫస్ట్ రోజు నుంచి మీకు క్లారిటీ అర్థమవుతుంది. రిటర్న్ జీరోస్ కేసులో డైరెక్ట్ గా మీరు ఇప్పుడు నేను చెప్పింది చూడొచ్చు. ఒకవేళ
కేస్ 2 లో అంటే ఆఫ్టర్ ట్రిగ్గర్ నో రెస్పాన్స్ టైంలో ఈ బ్యాట్ వోల్టేజ్ విపిహెచ్ వోల్టేజ్ ఆన్ ఆఫ్ బటన్ వోల్టేజ్ ఓకే ఉంటే అప్పుడు ఇప్పుడు చెప్పే ఈ సందర్భం చూడాలి. మూడో కేసులో ఆఫ్టర్ ట్రిగ్గర్ 50 నుంచి 300 ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు మీరు పీసీకి కనెక్ట్ చేస్తే పోర్ట్ రాలేనప్పుడు అప్పుడు నేను ఇప్పుడు చూపించే సందర్భం చూడాలి. రైట్, 3 కేసెస్ రాసుకున్నాం. రైట్, ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం స్కెమాటిక్ లోకి. సో స్కెమాటిక్ లో మనం చెప్పాం ఫస్ట్ ఏ పార్ట్ చూడాలని చెప్పాం డెడ్ ఉన్నప్పుడు. ఏ పార్ట్ చూడాలి? పార్ట్ 1. డెడ్ ఉన్నప్పుడు ఏ పార్ట్ చూడాలి? పార్ట్ 2 ఏ ఫస్ట్ బక్ సప్లై చెప్పండి అమ్మా, ఇంతమంది ఉన్నారు ఒక్కడు కూడా మాట్లాడలేదు. మీరు బక్ సప్లై సార్. బక్ సార్. బక్ పార్ట్ ఓకే ఉండాలి, అవునా కదా? అవును సార్. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇప్పుడు దీంట్లో బక్ పార్ట్ ఎక్కడ ఉందో చూడాలి. ఎస్ ఆర్ నో? అవును సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీని ప్రకారం చూస్తే ఇది ఏ పార్ట్ లా అనిపిస్తుంది మీకు? పార్ట్ బి. ఎల్డిఓ పార్ట్. వెరీ నైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ కి వెళ్దాం, అంటే బి నుంచి ఇంకో పార్ట్ కి వెళ్దాం. సో డీకి వచ్చాం. డీలో చూడగానే ఇక్కడ చూడండి ఆడియో అంటున్నాడు, మైక్ అంటున్నాడు. అంటే ఇది ఏ పార్ట్? ఆడియో సెక్షన్. అంటే పవర్ ఐసీలో ఆడియో పార్ట్. అంటే ఇది మనకు వద్దు, అవునా? నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి పవర్ కి అంటున్నాడు, రీసెట్ కి అంటున్నాడు, కంట్రోల్ పార్ట్. వెరీ నైస్. నెక్స్ట్ కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చాం, ఇక్కడ చూస్తే చూడండి ఉందా? మన బక్ పార్ట్ చేసుకోండి. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టండి అక్కడ. డెడ్ వచ్చినప్పుడు ఫస్ట్ చెకింగ్ బక్ పార్ట్. పార్ట్ 1 బక్ లైన్స్, బక్ సప్లైస్. సో నోట్ చేసుకోండి. క్వాల్కామ్ లో విపిహెచ్ అంటే మీడియాటెక్ లో V6 అంటాడు. మీడియాటెక్ లో ఏమని వస్తుంది? V6 వోల్టేజ్ సిస్టమ్. చూడండి, అంటే విపిహెచ్ అన్నా V6 అన్నా VBAT6 అన్నా ఒక్కటే. V6 చూడండి ఫస్ట్ ఇన్ అవుతుందా? ఓకే. సో అదే విధంగా చూడండి ఇక్కడ ఉన్న బక్ లైన్స్ అన్నిటికీ కూడా ఇన్పుట్ అవుతుంది. సో టోటల్ గా మీరు గమనిస్తే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఎన్ని కాయిల్స్ కనపడుతున్నాయి మీకు? 5. ఎన్ని కనిపిస్తున్నాయి? 5 బక్ లైన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఎన్ని బక్ లైన్స్ ఉన్నట్టు ఇప్పుడు? 5 బక్ లైన్స్ ఉన్నాయి, అవునా? సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం 5 బక్ లైన్స్ ఉన్నాయా లేదా. ఒకసారి ఫోన్ ఛార్జింగ్ పెడతాను. ఛార్జింగ్ రైట్. సో ఇక్కడ గమనిస్తే మీరు 5 బక్ లైన్స్ ను మనం ఇక్కడ ఫోకస్ చేద్దాం. స్కెమాటిక్ లోకి వెళ్ళాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బక్ 1 ఫస్ట్ చూడండి, తర్వాత రాసుకుందాం. ఇది బక్ 1, ఇది బక్ 2, ఇది బక్ 3, ఇది బక్ 4, ఇది బక్ 5. సరిపోయిందా? ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇక్కడ చూసుకోండి. 501, 502, 503, 504, 505. చూసుకోండి ఇక్కడ 501, 502, 503, 504, 505. సరిపోయిందా? ఓకే, ఇప్పుడు మనం స్కెమాటిక్ లోకి వెళ్తే దీంట్లో చూడండి. దీంట్లో గమనిస్తే మీరు వోల్టేజ్ ప్రకారం చూసి దీంట్లో హయ్యర్ ఎల్డిఓ గుర్తుపట్టాలి. నేను ఒకటి చెప్తున్నది కాదో అవునో చెప్పండి మీరు. సో చెప్పండి, వి ప్రాక్ ఇది హయ్యర్ ఎల్డిఓనా కాదో చెప్పండి మీరు. సో అంటే మనం ఎలా చూసి చెప్పలేం, వోల్టేజ్ ఉంటే చెప్పొచ్చు కదా. సో చూద్దాం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైనా వోల్టేజ్ రాసాడేమో. సో ఇక్కడ వోల్టేజ్ అయితే రాయలేదు. రాసారా? ఇప్పుడు నేను చెప్తాను, మీరు రాసుకోండి. రైట్, ఫస్ట్ వన్, ఫస్ట్ బక్ లైన్ 1, బక్ 1, బక్ 1, బక్ 1 వచ్చేసి
నెంబర్ ఎంత ఉంది? 501. 501. 501. 0.8 వోల్టేజ్. 0.8 వోల్టేజ్. వోల్టేజ్ ప్రాసెసర్ విప్రాక్. దీని ఏమంటాం? వోల్టేజ్ ప్రాసెసర్ విప్రాక్. సో ఇది ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుంది. దీనికి ఇన్పుట్ ఎవరు? విపిహెచ్. ఎస్ ఆర్ నో? Yes, sir. విపిహెచ్ ఇన్ అవుతుంది, విప్రాక్ అవుట్ అవుతుంది. ఎవరికి వెళ్తుంది? సిపియుకి వెళ్తుంది. CPU. ఎవరికి వెళ్తుంది? రాసుకోండి అక్కడ. సిపియుకి వెళ్తుంది. రిటర్న్ బ్యాక్, ఫీడ్బ్యాక్ వచ్చిందా లేదా? వచ్చింది. ఫీడ్బ్యాక్ వస్తుందని చెప్పాను కదా ప్రతి లైను. అవును సార్. ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ కాయిల్ వెనకాల ఏముంటుంది? నెక్స్ట్ కెపాసిటర్ ఉంటుంది. ఆ కెపాసిటర్ గ్రౌండ్ ఇక్కడ కనిపిస్తుంది. విప్రాక్ ఎవ్వికి గ్రౌండ్ అన్నమాట అది. అర్థమైందా? మ్యూట్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకి ఒక కెపాసిటర్ ఉంటుందని ఖచ్చితంగా కాయిల్ దగ్గర ఏముంటుంది? ఖచ్చితంగా ఒకటి కెపాసిటర్. చూసుకోండి మీరు, బక్ తర్వాత ఖచ్చితంగా కెపాసిటర్ గ్రౌండ్ కు ఉంటుంది. అవునా? సో ఇక్కడ చూడండి, ఈ లైన్ వచ్చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మనకి ఏమిస్తుంది? ఫీడ్బ్యాక్. ఈ లైన్ ఇటు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఫీడ్బ్యాక్ వస్తుందా? అలాగే ఈ గ్రౌండ్ ఉంది కదా, ఈ గ్రౌండ్ ఇది అనమాట. ఓకే. సో ఇది మనకి ఫస్ట్ బక్, వోల్టేజ్ ప్రాసెసర్. క్లియర్? వోల్టేజ్ ప్రాసెసర్. నెక్స్ట్ బక్ చూడండి. నెక్స్ట్ బక్ లైన్ రాసుకోండి. వి కోర్, వోల్టేజ్ కోర్ లైన్. వోల్టేజ్ కోర్ లైన్. దీని వోల్టేజ్ వచ్చేసి వి కోర్ 0.8 వోల్టేజ్. వి కోర్ వోల్టేజ్ ఎంత? 0.8 వోల్టేజ్. ఇది కూడా ఎక్కడికి వెళ్తుంది? సిపియు. సిపికి వెళ్తుంది. సేమ్ ఫీడ్బ్యాక్, గ్రౌండ్. నెక్స్ట్ లైన్. నెక్స్ట్ మోడెం, మూడోది వోల్టేజ్ మోడెం. వోల్టేజ్ మోడెం ఎప్పుడో ఈ వోల్టేజ్ డైరెక్ట్ గా వస్తుందని చెప్పాను కదా, చార్జర్ పెట్టగానే రిలీజ్ అయిపోతుంది అది. అదే మనకి క్వాల్కామ్ లో అయితే సిమ్ పెడితేనే రిలీజ్ అవుద్ది. సో దీని మీద కూడా మనకి ఎంత వోల్టేజ్ వస్తుంది? 0.8 వోల్టేజ్. ఇది కూడా మనకి సిపియుకి వెళ్తుంది. ఎన్నైనాయి? 3 అయినాయా? 4వది రాసుకోండి. మనకి క్వాల్కామ్ లో మీరు నెట్వర్క్ సెక్షన్ చూస్తే ఏపీటీ మాడ్యూల్ ఉంటుంది, గుర్తుంది కదా? Q.R ఏపీటీ మాడ్యూల్. ఓకే, అది మీడియాటెక్ మోడల్లో పవర్ ఐసి నుంచి రిలీజ్ అవుద్ది. సో విపిఏ ఏపీటీ వోల్టేజ్ ఇది. విపిఏ ఏపీటీ వోల్టేజ్ 3 వోల్టేజ్ వరకు రావచ్చు ఇది. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే పవర్ ఐసి నుంచి రిలీజ్ అవుద్ది. ఎవరికి వెళ్తుంది అంటే 4GPA, LMHPA ఆర్ 4GPA. విపిఏ వోల్టేజ్ 3 వోల్టేజ్ వరకు రావచ్చు. దాని ఫీడ్బ్యాక్. నెక్స్ట్ VS1 ఆర్ హయ్యర్ LDO అని రాసుకోండి. VS1 ఆర్ హయ్యర్ LDO. దీని వచ్చేసి వోల్టేజ్ వచ్చేసి మనకి 2 వోల్టేజ్, 2.1 వోల్టేజ్ ఆర్ 2 వోల్టేజ్ అని రాసుకోండి. దీని పేరే VS1 అనండి, లేదా హయ్యర్ LDO. అర్థమైందా? ఓకే సార్. అన్నిటికీ ఇన్పుట్లు, అన్నిటికీ అవుట్పుట్లు. సరిపోయిందా? మరి దీంట్లో ఒకటి మిస్ అయింది. ఏం మిస్ అయింది? లోయర్ లోయర్ LDO.
లోయర్ ఎల్డిఓ మిస్ అయింది. అండ్ సిపియుకి ఎన్ని వోల్టేజ్ వెళ్ళినాయి ఇక్కడ? 3 వెళ్ళాయి సార్. 3 3 వెళ్ళినాయి అంతేనా? కానీ నేను ఎన్ని సార్. వెళ్ళాలని చెప్పాను? 4 వెళ్ళాలి. 4 ఒకటి ఏపీటీకి వెళ్ళిపోయింది, ఇంకా 4 వెళ్ళాలి. ఇంకో వోల్టేజ్, ఎక్స్టర్నల్ వోల్టేజ్ కావాలి. అర్థమైందా? సో వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ వీటిని చూద్దాం, ఇవి కరెక్టో కాదో ఒకసారి మనం చెప్పుకున్నాయి. ఫస్ట్ ఇవి కరెక్ట్ గా కాదో తెలుసుకోవాలంటే మనం బిట్ మ్యాప్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో రైట్, బిట్ మ్యాప్ చూడండి. ఇక్కడ 5 ఉన్నాయి, 1 2 3 4 5. ఓకే, సో నేను ఇక్కడ ఏం వాడాను? బిట్ మ్యాప్ ఓపెన్ చేసిన. బిట్ మ్యాప్ లో చూడండి, ఇక్కడ ఇదేనా బిట్ మ్యాప్? కాయిల్స్ సార్. వరుసగా ఉన్నాయి చూడండి, ఒకటి ఎక్కడెక్కడికి వెళ్తుందో చూద్దాం. సో ఇదేంటి? ఇది ఇన్. ఓకే, ఇదేంటి? అవుట్. సో ఈ కాయిల్ నెంబర్ ఎంతో చూద్దాం ఫస్ట్. ఈ కాయిల్ నెంబర్ లేఅవుట్ లో చూడండి, ఇదేనా? PL 505. PL 505 అంటే ఎవరు చెప్పండి? PL 505 ఓకేనా? అంటే ఈ లైన్ సిపికి వెళ్తుందా వెళ్ళదా? వెళ్ళదు. వెరీ నైస్. చూద్దాం, వెళ్ళిందా? వెళ్ళిందా? వెళ్ళలేదు. ఓకే, సో సరిపోయింది ఫస్ట్ లైన్. తర్వాత లైను తర్వాత కాయిల్ చూద్దాం. తర్వాత కాయిల్ లేఅవుట్ లో చూడండి, PL 503. PL 503 ఎవరు? PL 503 మోడెం. సో మోడెం సిపికి వెళ్ళాలా వద్దా? రైట్, చూద్దాం. ఇది ఇన్ను. అవుట్పుట్ చూడు, వచ్చిందా సిపికి? వచ్చింది సార్. సరిపోయిందా? ఓకే, నెక్స్ట్ కాయిల్ PL 502. PL 502 కోర్ వోల్టేజ్ సిపికి వెళ్తుందా వెళ్ళదా? ఇన్ను అవుట్. సరిపోయిందా? తర్వాత వోల్టేజ్ ప్రాసెసర్ PL 501. వోల్టేజ్ ప్రాసెసర్ సిపికి వెళ్ళాలా వద్దా? వెళ్ళింది. నెక్స్ట్ 504 APT వోల్టేజ్. చూడండి, ఇప్పుడు ఇదేనా 4GPA? ఇది ఇన్ను అవుట్. సరిపోయిందా? ఒకవేళ ఈ వోల్టేజ్ రాకపోతే నెట్వర్క్ రాదు. మోడో వోల్టేజ్ రాకపోయినా నెట్వర్క్ రాదు సిపి. సో రాసుకోండి. సో ఫస్ట్ ఏం చెక్ చేయాలి? పార్ట్ 1 లో ఫస్ట్ బక్ జిఆర్లు చెక్ చేయాలి. 5 బక్ లైన్స్ జిఆర్, 5 బక్ లైన్స్ జిఆర్ చెక్ చేయాలి. 5 బక్ లైన్స్ ఏం చెక్ చేయాలి? జిఆర్. రెండు సైడ్లు ఓఎల్ వస్తే, రెండు సైడ్లు డిఫరెంట్ వాల్యూ వస్తే కాయిల్ ఓపెన్ అయినట్టు. ఒకవేళ బక్ కాయిల్ మీదకి జీరోస్ వస్తే అప్పుడు ఎలా చేయాలో చెప్పాను కదా, కాయిల్ ఓపెన్ చేసి అటు ఇటు చూసుకోమని చెప్పా. సో ఒకవేళ జిఆర్ ఓకే ఉంటే నెక్స్ట్ రాయండి. జిఆర్ ఓకే ఉంటే ఏం చెక్ చేయాలి? ఛార్జర్ పెట్టి ఛార్జర్ పెట్టి వోల్టేజెస్ చెక్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, మనకి ఇక్కడ ఎన్ని వోల్టేజ్ వస్తాయి తెలుసా? 4 వోల్టేజెస్ వస్తాయి. ఏ వోల్టేజ్ రాదు ఇక్కడ? 4GPA. వెరీ గుడ్. GPA వోల్టేజ్ రాదు, మిగతా 4 వోల్టేజ్ వస్తాయి. అంటే మూడిటికేమో 0.8, ఒకదానికేమో 2.0 హయ్యర్ ఎల్డిఓ.
ఓకేనా? మూడింటికేమో 0.8, ఒకదానికి హైయర్ ఎల్డిఓ 2.0 వస్తుంది. విపిఏ ఏపీటీకి వోల్టేజ్ రాదు, సిమ్ పెట్టినప్పుడు మాత్రమే వస్తుంది. క్లియర్? సార్ నో? సార్ క్లియర్ సార్. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు మనకు కావాల్సిన లోయర్ ఎల్డిఓ కావాలి. ఇప్పుడు నాకు ఏం కావాలి? లోయర్ ఎల్డిఓ కావాలి. ఇప్పుడు స్కెమాటిక్ లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఎల్డిఓలు రిలీజ్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి చెప్పండి నాకు ఒకసారి. ఎల్డిఓలు అవుట్పుట్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి? క్వాల్కామ్ లో ఏమేమి ఉన్నాయి? రీసెట్ లైన్ పర్ఫెక్ట్ గా ఉండాలి, పిఎస్ హోల్డ్ లైన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. గొరుక్కుంటున్నారంటే చెప్పండి. రీసెట్ లైన్ పర్ఫెక్ట్ గా ఉండాలి, పిఎస్ హోల్డ్ లైన్ పర్ఫెక్ట్ గా ఉంటే ఎల్డిఓలో ఉన్నారు. ఎల్డిఓల అవుట్పుట్ కి ఇన్పుట్ ఎవరు? బక్ లైన్. బక్ విపిహెచ్ సార్. విపిహెచ్ ఒకటి, ఇంకా VPH 2 bucks. హయ్యర్ ఎల్డిఓ, హైయర్ విపిహెచ్. లోయర్ ఎల్డిఓ. అరే ఒక హయ్యర్ ఎల్డిఓ, ఒక లోయర్ ఎల్డిఓ, ఒక విపిహెచ్, అంతేనా? అంతే సార్. మనం చెప్పుకున్నాం కదబ్బా, 1.3 వోల్టేజ్ కంటే తక్కువ ఉన్నాయి అన్నింటినీ లోయర్ ఎల్డిఓ ఇస్తుంది, 2.0 కంటే తక్కువ ఉన్న వాటిని అన్నింటినీ హైయర్ ఎల్డిఓ ఇస్తుంది, 2.0 కంటే ఎక్కువ ఉన్న వాటిని అన్నిటికీ విపిహెచ్ ఇస్తుంది అని చెప్పుకున్నాం కదా. అవును సార్. మరి అవి చెప్పకపోతే ఎట్లాగే మీరు? టెన్షన్ పడుతున్నారు సార్. సరే రైట్. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఒకసారి స్కెమాటిక్ లోకి వెళ్ళి, స్కెమాటిక్ లో పార్ట్, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? పార్ట్ 1 లో ఉన్నాం, అంతేనా? పార్ట్ 1 నీ పరంగా ఓకే ఉన్నట్టే కాదు? ఇప్పుడు జిఆర్లు వచ్చినాయి, వోల్టేజ్లు వచ్చినాయి కదా. ఒకవేళ పార్ట్ 2 ఇప్పుడు వెళ్ళి దాంట్లో ఇదేనా ఎల్డిఓ? ఎల్డిఓ ఇన్పుట్ ఇదే కదా. ఏమేమి ఉన్నాయి చూడండి. విసిస్ ఉందా? విసిస్ అంటే ఎవరు? విపిహెచ్. విఎస్2 హైయర్ ఎల్డిఓ ఉందా? Yes sir. మరి విఎస్1 ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి రాలేదు కదా. Sir. అవునా కదా? విఎస్2 హైయర్ ఎల్డిఓ అని రాసాం. ఫస్ట్ రాయిపించినప్పుడు విఎస్1 కూడా రాయించాను లోయర్ ఎల్డిఓ అని. చూసుకోండి ఒకసారి. రాసారా? VS1 higher LDO అన్నారు చెప్పారు సార్. ఇది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాను? External buck converter. వెరీ గుడ్. ఎక్స్టర్నల్ బక్ నుంచి వస్తుంది అన్న. ఒకసారి చూద్దాం. దీన్ని డబుల్ క్లిక్ కొట్టాను, ఎన్ని ప్లేసుల్లో ఉందో చెప్తుంది చూడండి. ఇదేనా? అవును సార్. సో విఎస్1 పిఎంయు నెక్స్ట్ కొట్టాం. ఇక్కడ ఉంది ఫీడ్బ్యాక్. సారీ, మనం ఇప్పుడు కావాల్సిన విఎస్2 కదా. VS2. విఎస్2 సార్. లోవర్ LDO విఎస్2 కదా. మరి అది చూడండి, నేను మర్చిపోతాను, మీరు మర్చిపోయారా? ఇప్పుడు కావాల్సిన మనకి విఎస్2, అంతేనా? విఎస్1 హైయర్ ఎల్డిఓ, విఎస్1 హైయర్ ఎల్డిఓ కదా, రాసుకున్నారు కదా. ఇప్పుడు మనకు కావాల్సింది విఎస్2 కదా. అవును సార్. సో విఎస్2 ఎక్కడుంది? 3 ప్లేసుల్లో ఉందని చెప్తుంది, అవునా? నెక్స్ట్ ఇక్కడ ఉందో ఒకటి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వచ్చింది కదా. ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి. మధ్యలో షార్ట్ అంటే జంపర్ ఉంది, కాబట్టి మీరు ఈ లైన్ ఫోకస్ చేయాలి. అదేంటా? దీన్ని డబుల్ క్లిక్ కొట్టండి. నెక్స్ట్ 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 ఇగో ఇక్కడ నుంచి వచ్చింది ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్. నోట్ చేసుకోండి దీన్ని. ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్. మీకు లోయర్ ఎల్డిఓ రావాలంటే ఈ బక్ కన్వర్టర్ ఓకే ఉండాలా వద్దా? రాసుకోండి, ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్. సో దీని గురించి తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ దీని అవుట్పుట్ చెక్ చేయాలి మీరు ఈ కెపాసిటర్ మీద, అవునా? అవును సార్. లేదా ఈ కాయిల్ మీద. పిఎల్ 1401 ఎక్కడుందో చూడండి. పిఎల్ 1401 ఇదేనా? అవును సార్. ఇగో ఇది ఎక్స్టర్నల్ బక్ ఐసి, ఓకేనా? ఓకే.
అర్థమవుతుందా? అంటే ఈ కాయిల్ మీద చెక్ చేస్తే ఇప్పుడు ఎంత వోల్టేజ్ రావాలి మనకి? 1.4 అంటే 1.3 1.4 ఓకేనా? ఒకవేళ దీని మీద వోల్టేజ్ రావడం లేదనుకోండి, రైట్, అక్కడ ఎక్స్టర్నల్ బక్ కాయిల్ మీద వోల్టేజ్ ఎంత రావాలి? 1.3 వోల్టేజ్ లోయర్ ఎల్వో వోల్టేజ్ రావాలి. ఒకవేళ రానిచో ఈ వోల్టేజ్ ఏం చెక్ చేయాలి? ఎక్స్టర్నల్ ఎల్డిఓ ఫస్ట్ ఇన్పుట్ చూడాలి కదా. అవుట్పుట్ రావట్లేదంటే ఫస్ట్ ఏం చూడాలి? విపిహెచ్ అంటే విసిస్ వస్తుందా లేదా చూడాలి. చూడండి, విసిస్ కనపడుతుందా? 7వ పిన్ కి ఎంటర్ అవుతుంది, అవునా? ఇన్ వస్తే అవుట్ వచ్చేస్తుందా? ఎనేబుల్ రావాలి కదా, సిగ్నల్ రావాలొద్దా? ఇక్కడ లాజిక్ చూడండి, సిగ్నల్ ఎవరు? VS1 అంటే అక్కడ రిలీజ్ అవ్వకపోతే ఇక్కడ ఇది రిలీజ్ అవ్వదు. అర్థమైందా? ఇందాక మనం చెప్పుకున్న VS1 ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇదేనా? ఫస్ట్ బక్ నుంచి పార్ట్ 1 లో, పార్ట్ 1 బక్ లో VS1 రిలీజ్ అయితే తప్ప మీకు ఇక్కడికి రాలేదు అది, అవునా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఈ VS1 రాకపోతే మీకు VS2 రిలీజ్ అవ్వదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బిట్ మ్యాప్ ఓపెన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇదే కదా VS1, ఇది ఇన్. హైయర్ ఎల్డిఓ ఇదే కదమ్మా. అవును సార్. హైయర్ ఎల్డిఓ అవుట్ చూడు, హైయర్ ఎల్డిఓ అవుట్. అవుట్ చూడండి ఎక్కడికి వెళ్ళింది? ఫస్ట్ ఐసీకి వెళ్ళిందా? ఐసీకి వెళ్ళింది. ఐసీలో ఏ బాల్కి వెళ్ళింది చూడండి. ఎయిత్ బాల్, సారీ ఫస్ట్ బాల్. ఫస్ట్ బాల్ కి వెళ్ళింది, ఫస్ట్ బాల్ కి ఎనేబుల్ అయింది. ఫస్ట్ బాల్ కి ఏమైంది? ఇగో ఇదే కదా ఫస్ట్ బాల్. ఫస్ట్ బాల్ ఎనేబుల్ అయింది. ఎనేబుల్ అయితేనే అప్పుడు మీకు అవుట్పుట్ రిలీజ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఇన్ చూడాలి, నెక్స్ట్ ఎనేబుల్ చూడాలి. ఎనేబుల్ ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు కదా ఎక్కడైనా మీరు. ఈ కెపాసిటీ మీద చెక్ చేయొచ్చలేదా? చేయొచ్చు. ఎంత రావాలి ఎనేబుల్ వోల్టేజ్? హైయర్ ఎల్డిఓ ఎంత? హైయర్ ఎల్డిఓ వోల్టేజ్ 2.0. ఓకే, ఇది వచ్చాక మనం నెక్స్ట్ ఏం చూడాలి? అవుట్పుట్ చూడాలి. అంతేనా? ఇన్ను అవుట్ బాగుంటేనే కదా, ఇన్ను ఎనేబుల్ ఓకే ఉంటే అవుట్పుట్ చూడాలి, అవునా? అవుట్పుట్ ఇప్పుడు ఈ కాల్ మీదకి ఎంత రావాలి వోల్టేజ్? 1.3 ఎంత? 1.4 రావాలి. 1.4 మళ్ళీ రావట్లేదు, అయినా కూడా మనకు 1.4 రావట్లేదు. అంటే ప్రాబ్లం ఎవరు? ఎక్స్టర్నల్ బక్ ఐసి, అంతేనా? ఈ బక్ ఐసిని చేంజ్ చేయాలి, రాసుకోండి. ఇన్పుట్ ఎనేబుల్ ఓకే ఉంటే వోల్టేజ్ రాకపోతే ఐసీ చేంజ్ చేయాలి. ఐసీ చేంజ్ చేసినా రాకపోతే, ఐసీ చేంజ్ చేసినా రాకపోతే చూడండి, ఇది ఫీడ్బ్యాక్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో దీన్ని డివైడర్ సర్క్యూట్ అంటాం. ఒకసారి దీని గురించి మాట్లాడదాం, తర్వాత మనం చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ డివైడర్ సర్క్యూట్ గురించి మాట్లాడదాం. నేను ఆల్రెడీ యూట్యూబ్ లో ఎప్పుడో పెట్టాను, మీరు చూస్తున్నారో లేదో. సో చూడండి, డివైడర్ సర్క్యూట్ ఫార్ములా ఏంటంటే వి అవుట్ ఇజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇన్ ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఇది డివైడర్ సర్క్యూట్ ఫార్ములా అండి. ఓకేనా? ఎప్పుడు కూడా ఏ రెసిస్టర్, ఇది ఎలా ఉంటది అంటే 2 రెసిస్టర్లు ఉంటాయి, దాంట్లో ఒక రెసిస్టర్ గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా ఉంటది అనమాట. సో ఇక్కడ నుంచి మన అవుట్ ఉంటది. లైక్ ఎగ్జాంపుల్ ఇది 10K అనుకుందాం, ఇది 10K. సో ఈ వోల్టేజ్ వచ్చేసి లైక్ ఇన్పుట్ వచ్చేసి 1.8 వోల్టేజ్ వస్తుంది అనుకుందాం. సో ఇప్పుడు నాకు చెప్పండి, దీని ఫార్ములా ప్రకారం వోల్టేజ్ ఇన్ ఎంత? 1.8 ఇంటూ R2 ఎంత? R2 ఎప్పుడు గ్రౌండ్ ఉన్న రెసిస్టర్ R2 అనాలి. R2 ఎంత?
10K by R1 plus R2 10 plus 10 10 into 10K 10. plus 20 20. అంతేనా? Yes, sir. ఇప్పుడు 0 0 0 క్యాన్సిల్. 0 ఇప్పుడు దీని ఎంత 0.8 1 అంతేనా? 9 అంతే సార్ 0.9 డివైడ్ చేయండి ఒకసారి 1.8 బై డివైడ్ బై 2 0.9 0.9 కదా? అంతే సార్ అంటే అవుట్పుట్ ఎంత వి అవుట్ 0.9 వోల్ట్. అలా మీ డివైడర్ సర్క్యూట్ అక్కడ చూసుకుని మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే సరే ఇప్పుడు Okay, రఫీ sir. అనేది ఓకే సార్ ఇప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ చేసి నాకు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ డివైడర్ సర్క్యూట్ ఉంది చూడండి. R1 క్యాలిక్యులేషన్ మళ్ళా చెప్పండి సార్ ఒకసారి. R1 R2 అమ్మ మిగతా వాళ్ళు చేయండి అమ్మా, ఆయనకి అర్థం కాలేదు. మరి రఫ్ చేయ ముందు ఉంది చెప్పాలి కదా నువ్వు. అమ్మ ఇక్కడ రాసుకోండి. ఇక్కడ వోల్టేజ్ అవుట్ ఎంత వచ్చింది ఇక్కడ 1.4 సార్. రాసుకో. వోల్టేజ్ 4 రాసుకోండి ఫార్ములా. వోల్టేజ్ ఇన్ ఎంత 1.4 ఇంటూ R2 ఎంత ఉంది చూడండి. ఇక్కడ R2 215K. రవీంద్ర లైన్ తీస్తే ఉంటావు, లేదని రిమూవ్ చేస్తా. రవీంద్ర సో సారీ చర్చ వచ్చిందండి, చేస్తాను. వెంటనే డిలీట్ చేసేస్తా. మీరు పొరపాటున వచ్చిన సార్ నేను ఏం చేయలేను. మరి గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే 1.4 ఇంటూ R2 ఎంత ఉందమ్మా ఇక్కడ 215 అంతేనా? రాయండి 215 బై R1 ప్లస్ R2 ఎంత 309 ప్లస్ 215 309 ప్లస్ 215. ఇప్పుడు కౌంట్ చేసి నాకు చెప్పండి ఎంత వచ్చిందో. డివైడ్ చేయండి ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేయండి, ఈ రెండింటిని ప్లస్ చేయండి, ఆ రెండింటిని డివైడ్ చేయండి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి, మల్టీమీటర్ ఇది చేసుకోండి ఫోన్ లో. into 215 is 1.4 ఇంటూ 215 ఎంత వచ్చింది చెప్పండి ఫస్ట్. 301. 309 1 సార్. డివైడ్ బై 390 ప్లస్ 215 ఎంత 520. 0.5 వచ్చింది సార్. 920 524 సార్. 924. ఇప్పుడు డివైడ్ చేస్తే 0.5 వచ్చింది సార్. 0.57. అంటే నాకు రిఫరెన్స్ వోల్టేజ్ ఎంత రావాలి ఇప్పుడు 0.5 అప్రాక్సిమేట్ గా ఇక్కడ ఇచ్చే చూడండి 0.6 అని. 0.6 అర్థమైందా? సో ఇక్కడ నాకు 0.5 వోల్టేజ్ రిఫరెన్స్ వోల్టేజ్ రాకపోయినా ఈ వోల్టేజ్ అవుట్పుట్ అవ్వదు. మీ లోయర్ ఎల్డిఓ రిలీజ్ అవ్వదు. లోయర్ ఎల్డిఓ రిలీజ్ అవ్వకపోతే లోయర్ ఎల్డిఓలు అన్ని అవుట్పుట్ అవ్వవు, నీ ఫోన్ ఆన్ అవ్వదు. అర్థమైందండి? క్లారిటీగా రాసుకున్నారా? ఫస్ట్ అవుట్ రాలేదు, తర్వాత ఇన్పుట్ చెక్ చేసాం, ఎనేబుల్ చెక్ చేసాం. అవుట్ రాకపోతే ఐసీ మార్చాం, ఐసీ చేంజ్ చేసినా రాకపోతే ఫీడ్బ్యాక్ చెక్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్స్టర్నల్ బక్ కూడా ఓకే అయిపోయిందా లేదా? ఎక్స్టర్నల్ బక్ కూడా ఓకే అయింది. సో ఇదో లైన్ చూడండి, ఇది కూడా ఫీడ్బ్యాక్. ఈ 1.4 ని ఫీడ్బ్యాక్ ఇది. అర్థమైందా? ఓకే. సో రైట్, ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఎలా అంటే మనకు కావాల్సినవి ఇప్పుడు వచ్చేసినాయి. ఏమేమి వచ్చినాయి? బక్ లైన్స్ వచ్చినాయి. బక్ వచ్చినాయా? హయ్యర్ ఎల్డిఓ వచ్చింది, లోయర్ ఎల్డిఓ వచ్చింది. ఇంకొక ఎక్స్ట్రా వోల్టేజ్ కావాలని చెప్పాను. VA12 నోట్ చేసుకో. VA12 అది ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఏంటి చెప్పండి.
హైయర్ ఎల్డివా లోయర్ ఎల్డివా? లోయర్ ఎల్డిఓ సార్. సో ఎక్కడెక్కడికి వెళ్తుంది నార్మల్ గా? పవర్ ఐసీకి వెళ్ళాలి అంతేనా? అవును సార్. సరే ఒకసారి చూద్దాం ఇది ఎక్కడికి వెళ్తుందో. ఓకే, VS2 PMU ఇక్కడికి వచ్చిందా? వచ్చిందా? వచ్చింది సార్. సో అక్కడ నుంచి VS2 జనరేట్ అయింది, అవునా? ఇదే లైన్ కదా, పేరు మారింది అంతే. అవును సార్. సో ఇది మనకు అనుకున్నది. ఇక్కడ పేరు మారింది కదా, ఈ పేరు పట్టుకుని వెళ్ళండి. సో ఇప్పుడు ఇది ఎన్ని ప్లేస్లకు వెళ్తుందో చూద్దాం. మామూలుగా అయితే మనకి ఇది పవర్ ఐసీకి వెళ్ళి LD1 అవుట్పుట్ చేయాలి, అవునా? అవును సార్. కరెక్ట్ గా చేస్తుందో లేదు చూద్దాం. ఇక VS2 వచ్చింది, LDO1 ని 2 ని అవుట్పుట్ చేసింది, అవునా? అవును సార్. ఓకే, మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తుందో చూద్దాం. సో ఇక్కడ రెండోది, మూడో ప్లేస్ చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇదే VA12 LDO ఫర్ 12 VA12. ఇది ఎక్స్టర్నల్ LDO, హెడ్డింగ్ పెట్టండి, ఎక్స్టర్నల్ LDO. ఎక్స్టర్నల్ LDO. ఎక్స్టర్నల్ LDO. దానికి ఇన్పుట్ ఎవరు చూడండి ఇక్కడ, VPH అంతేనా? ఓకే, VPH అనేది ఇన్పుట్ అయింది. ఇంకో ఇన్పుట్ వచ్చింది చూడండి, దీని బయాస్ వోల్టేజ్. ఇది ఇన్పుట్, మెయిన్ ఇన్పుట్ ఇక్కడ చూడండి, ఎవరు? VS2. అదే అంటే ఆ లోయర్ LDO లేకపోతే ఈ LDO పనిచేస్తుందా? పనిచేయదు. మళ్ళీ అక్కడి నుంచే చూడండి, లోయర్ LDO దగ్గర నుంచే ఎగ్జిట్ PMIC ఎనేబుల్ 2 వచ్చింది. అర్థమైందా? సో ఇవి మనకి పవర్ ఐసీ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? చూద్దాం ఎక్కడి నుంచి వస్తుందో. ఎక్కడి నుంచి వచ్చింది? కంట్రోల్ పవర్ ఐసీ నుంచి రిలీజ్ అయింది. ఓకేనా? ఈ వోల్టేజ్ ఎనేబుల్ అవ్వకపోయినా, ఈ ఇన్పుట్ రాకపోయినా, ఈ వోల్టేజ్ అవుట్పుట్ రాదు. మరి ఈ వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుంది చూడండి, సిపియుకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? సిపియు. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు చూద్దాం. బిట్ మ్యాప్ కి రండి. ఇది మనకి VS1. ఇది VS1 కదా. VS1 రిలీజ్ చేసి ఎక్స్టర్నల్ బక్ వచ్చిందా? అక్కడ నుంచి VS2 రిలీజ్ అయిందా? VS2 రిలీజ్ అయ్యి పవర్ ఐసీకి వెళ్ళింది. మళ్ళీ చూడు ఎక్కడికి వెళ్తుందో అది. ఇదిగోండి, ఎక్స్టర్నల్ LDOకి వచ్చిందా? ఎక్స్టర్నల్ LDO నుంచి అవుట్పుట్ మన సిపికి వెళ్తుంది, చూడండి. ఈ వోల్టేజ్ రాకపోయినా మీ ఫోన్ ఆన్ అవ్వదు. రాసుకోండి, VA12. ఆ సిపి వోల్టేజ్ పేరు ఏంటి? VA12. ఆ వోల్టేజ్ పేరే VA12. సో ఇప్పుడు మీ ఫోన్ ఆన్ అవ్వాలంటే మెయిన్ గా బక్కులతో పాటు ఈ ఎక్స్టర్నల్ LDO కూడా ఓకే ఉండాలి. ఇది మొత్తం కలిపితే పార్ట్ 1 చెకింగ్. మీడియాటెక్ లో పార్ట్ 1 ఇంత చెక్ చేయాలి. ఎవరో ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి ఏం అర్థం కాదు, వేస్ట్. మీరు జాయిన్ అయినా ఆన్లైన్ లో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి అర్థమే కాదు, వేస్ట్. మీరు 3ంటికి వచ్చే పని అయితే రండి, లేదంటే క్లాస్ అర్థం కాదు మీకు మధ్యలో. ఓకే, సో ఇప్పుడు మనకు ఓవరాల్ గా బక్ పార్ట్ ఓకే ఉందా లేదా? సో ఓవరాల్ గా సిపి పని చేయాలంటే ఇప్పుడు మనకు కావాల్సిన వోల్టేజ్ వచ్చినాయా లేదా? 3 బక్కులు, తర్వాత ఒక ఎక్స్టర్నల్ బక్కు, ఒక ఎక్స్టర్నల్ LDO. క్లియర్? నేను ఇందాక చూపించిన ఈ మోడల్లో ఉన్న ఏ పవర్ ఐసీ అన్నా సరే గుర్తుపెట్టుకోండి మీరు, ఇదే ఉంటది. ఎనీ పవర్ ఐసీ. ఇప్పుడు నేను ఇదిగో ఈ ఐసీలు, ఈ మోడల్, అది ఒప్పో అవనాయి, వివో అవనాయి, ఎంఐ అవనాయి, ఎన్ని. సో రైట్. సో దీని తర్వాత నెక్స్ట్ ఎలా చెక్ చేయాలి? ఇప్పుడు బక్ కాయిల్స్ ని జిఆర్ వోల్టేజ్ చెక్ చేశారు కదా ఆల్రెడీ. నెక్స్ట్ రాసుకోండి, ఇఫ్ బక్ లైన్స్ ఓకే ఉంటే నెక్స్ట్ మన పార్ట్ వచ్చేసి LDO.
మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎల్డిఓ పార్ట్కి వెళ్ళిపోవాలి. సో ఎల్డిఓ పార్ట్ చూడండి, ఇదో కాదో నాకు చెప్పండి ఒకసారి. ఇది కాదు కదా? నెక్స్ట్ సార్ సారీ, అసలు పవర్ ఐసీ యూ సార్ సిపియు అనుకుంటారు. U201 మనం చూడాల్సింది U201. U201. సో ఇది కంట్రోల్ యూనిట్, అవునా? నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇదేమో బక్కు, ఇందాక మనం చెప్పుకున్నది. ఇదంతా ఓకే ఉంది. ఇప్పుడు ఎల్డిఓకి వచ్చాం. చూడండి, ఎల్డిఓలో మనకు కావాల్సిన VS1 వచ్చింది, హైయర్ ఎల్డిఓ, VS2 లోయర్ ఎల్డిఓ వచ్చింది, VPH వచ్చింది. అప్పుడు మనకు కావాల్సిన ఎల్డిఓలు అన్ని ఏమొస్తాయి? బయటకు వస్తాయి. ఓకే, సో వీటన్నిటి మీద ఫస్ట్ ఏం చెక్ చేయాలి మనం? GR. అసలు అన్నిటి మీద మనం ఏం చెక్ చేయాలి? GR. ఒకవేళ మీకు దీని మీద తెలియట్లేదు అంటే చెప్పాను కదా మీకు, ఇన్పుట్ అవుట్పుట్ చూసుకోమని చెప్పి. మీకు అక్కడ కన్ఫ్యూజ్ గా ఉంది సార్ మాకు అన్ని అనుకుంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అందులో ఉంది రవి అని బజాజ్ ఎలక్ట్రానిక్స్ తమ్ముడే మేనేజర్ ఆడే కూడా ఫోన్ చేసి ఇక్కడ కొన్నా షాప్ లో కొన్నా. అసలు మీరు క్లాస్ వింటాకి వస్తారో కస్టమర్లతో మాట్లాడుకుంటారో నాకు అర్థం కాదు. ఇంట్రెస్ట్ లేనప్పుడు మానేసారనుకో వేరే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, మీరు కూడా మంచి సేవ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? ఇంట్రెస్ట్ లేదనుకోండి క్లాస్కి అటెండ్ అవ్వద్దు. ఏదో క్లాసు వింటాకి అక్కడ పెట్టేసి మీరు పనులు చేసుకుంటూ ఉంటే ఎందుకు వేస్ట్ కదా. సో ఇవన్నీ కూడా ఇన్ అండ్ అవుట్ వోల్టేజెస్, ఇవన్నీ మనకి మెయిన్ వోల్టేజెస్ అన్నమాట. దీంట్లో మన మెయిన్ వోల్టేజ్ ఆల్వేస్ వెల్కమ్ ఎవరు? VIO 1.8. ఎక్కువగా ఈ వోల్టేజ్ జనరేట్ అయిందంటే మీ ఎల్డిఓలస్ అన్ని ఓకే ఉన్నట్టే ఆల్మోస్ట్. కానీ మీకు చెక్ చేసుకోవాలంటే ఈ అన్ని కెపాసిటీల మీద ఫస్ట్ GR చెక్ చేయండి. ఓకేనా? వీటన్నిటి మీద ఏం చెక్ చేయండి? GR చెక్ చేయండి. ఇక చూడండి, ఇక్కడ బక్ లైన్స్ కూడా ఇచ్చాడు అండ్ ఎల్డిఓ లైన్స్ కూడా ఇచ్చాడు. సింపుల్ గా మీరు ఇక్కడ చెక్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ లైన్ మీద షార్ట్ ఉంటే ఆ బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకుని షార్ట్ కిల్లర్ ఇంజెక్ట్ చేసుకోండి. షార్ట్ కిల్లర్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ లైన్ కంటే అది తక్కువ వోల్టేజ్ ఉండాలి, అది మీకు తెలుసు. డన్. సో రెండో పార్ట్ కూడా ఓకే అయిపోయినట్టే ఇప్పుడు. ఓకేనా? ఎల్డిఓ పార్ట్, ఎల్డిఓలో ఫస్ట్ GR చెక్ చేయాలి, తర్వాత ఛార్జర్ పెట్టి వోల్టేజెస్ చెక్ చేయాలి. వోల్టేజ్ రావట్లేదు అంటే పవర్ ఐసీ ప్రాబ్లం. వోల్టేజెస్ అన్ని ఓకే ఉంటే నెక్స్ట్ చూడాల్సింది ర్యామ్ వోల్టేజెస్. నోట్ చేయండి. ఇక్కడ ఉన్న ర్యామ్ పనిచేయాలంటే నాకు 3 వోల్టేజెస్ కావాలి. నోట్ చేసుకోండి. ర్యామ్ పనిచేయడానికి నాకు 3 వోల్టేజెస్. ర్యామ్ పనిచేయడానికి ఎన్ని వోల్టేజ్ కావాలి? 3 వోల్టేజెస్ కావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ ఎక్కువగా ఏమవుతుందంటే మీకు ఈ ర్యామ్ వోల్టేజ్లు కనుక సరిగ్గా రాకపోతే ఆటో పోర్ట్ లో ఉంటది. మీరు CPU చేసిన, UFS EMMC హెల్త్ రిపేర్ చేసిన, CPU ఎన్నిసార్లు చేసినా ఆటో పోర్ట్ వస్తూ ఉంటుంది మీకు. అలాంటినప్పుడు ఈ వోల్టేజ్లసే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ర్యామ్ వోల్టేజ్లు మనం చెక్ చేసుకోవాలి. ఈ మోడల్లో పర్టికులర్ గా ఈ మోడల్లో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుద్ది. ఆ మోడల్ ఏంటో చూసుకోండి, నోట్ చేసుకోండి. ఇక చూడండి, VA12 ఉంది కదా, VA12 VA12 దగ్గర కూడా మనకి ఏం జనరేట్ అయింది? డివైడర్ సర్క్యూట్ వచ్చింది. మీరు గమనించారో లేదో? VA12 దగ్గర మనకి ఏమొచ్చింది? డివైడర్ సర్క్యూట్. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇది U1401 అక్కడ యాక్చువల్గా ఇందాక ఆడ మాటల వల్ల ఇదంతా మధ్యలో ఆపేయాల్సి వచ్చింది.
అక్కడ ఆ మాటల నుంచి నేను అలా డైవర్ట్ అయిపోయాను. సో చూడండి, ఇన్ వచ్చింది, తర్వాత ఎనేబుల్ వచ్చింది, ఇదో ఇన్ అని చెప్పుకున్నాం, తర్వాత వి అవుట్ రావాలని చెప్పాం. ఇది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పాం? సిపియు. ఎక్కడికి వెళ్తుంది? సిపియు. ఓకేనా? సో సిపియుకి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ డివైడర్ సర్క్యూట్ ఉందా? సో ఇందాక డివైడర్ సర్క్యూట్ వేరే, ఈ డివైడర్. దీనికి కూడా ఎంత వోల్టేజ్ రావాలి? 0.5 వోల్టేజ్ రావాలి. సో ఇక్కడ ఈ రెసిస్టర్ కి గ్రౌండ్ మిస్ అయిపోతా ఉంటది ఎప్పుడు. ఈ నెంబర్ చూడండి, R1403 ఎక్కువగా R1403. మీరు షీల్డ్ తీస్తారు కదా, అవును సార్. షీల్డ్ తీసినప్పుడు ఈ రెసిస్టర్ కి గ్రౌండ్ మిస్ అయిపోద్ది. వెంటనే మనం ఇందాక ఏం చెప్పాం? రిఫరెన్స్ వోల్టేజ్ లేకపోతే ఆ వోల్టేజ్ జనరేట్ అవ్వదని చెప్పాను కదా. ఈ రెసిస్టర్ అన్నమాట, ఈ గ్రౌండ్ మిస్ అయిపోద్ది షీల్డ్ కట్ చేసినప్పుడు. మీరేమో సేమ్ నిన్న అయింది సార్ ఇట్లనే నాకు. అదే రెసిస్టర్ కి వాల్యూ వచ్చిందా లేదా అని చూసుకుంటారు, కానీ మీరు ఇక్కడ గ్రౌండ్ అవుతుందా లేదా చూడరు. ఇది గ్రౌండ్ అవ్వకపోతే మన డివైడర్ సర్క్యూట్ పనిచేస్తుందా? ఎవరికైనా వచ్చిందా? ఇది వచ్చింది సార్. సార్ నిన్ననే వచ్చింది సార్ ఇది. వచ్చింది సార్, నాకు కూడా వచ్చింది సార్. చేసారా? గ్రౌండ్ కట్ అయింది, ఇంకా వోల్టేజెస్ రావట్లేవు అనేసి ఆపేసాం సార్. ఆ ఫోన్ అట్లనే ఉంది. జంపర్ అయింది సార్. చేసేసుకో, అయిపోతుంది. ఏంటంటే సార్ ఇలా అయ్యాక షీల్డ్ తీసాక ఖచ్చితంగా రెసిస్టర్ ఉంటే అది ఓఎల్ రాకూడదు. ఓఎల్ వచ్చిందంటే ఒకసారి డివైడర్ సర్క్యూటా కాదో చూడాలి. కాదు, ఓఎల్ రాదు ఇక్కడ. ఈ లైన్ వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది. షీల్డ్ తీస్తే ఓఎల్ వచ్చిందంటే అది ఖచ్చితంగా గ్రౌండ్ అయినా అయి ఉండాలి, లేకపోతే వాల్యూ అయినా వచ్చి ఉండాలి. రైట్, గుర్తుపెట్టుకో, ఒక్క నిమిషం గుర్తుపెట్టుకో. నువ్వు ఈ రెసిస్టర్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఓఎల్ అసలు ఛాన్సే లేదు, వాల్యూ వస్తుంది. అది గ్రౌండ్ వస్తుందా లేదా చూడాలి. ఓఎల్ వస్తుంది కాదు. ఓఎల్ ఎందుకు వస్తుంది రెసిస్టర్? అదేనండి, వాల్యూ ఆర్ లేకపోతే గ్రౌండ్ రెసిస్టర్ అయితే కంపల్సరీ ఈ కండిషన్ లో ఉండాలి. ఓఎల్ వచ్చిందంటే మనం ఆ పాయింట్ ఒకసారి చెక్ చేయాలి. అరే మళ్ళీ ఓఎల్ ఎందుకు వస్తుంది అంటే? వస్తే చెక్ చేయాలండి, అంటే అది కట్ అయినట్టు లేకపోతే లూజ్ అయినట్టు కాదబ్బా. ఇక్కడ షీల్డ్ తీసినప్పుడు కంప్లైంట్ అండి అది. ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు షీల్డ్ తీసినప్పుడు ఓఎల్ ఎప్పుడు రావు రెసిస్టర్లకి. అర్థమైందా? గ్రౌండ్ ఈ లైన్ వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది. గ్రౌండ్ అవుతుందా లేదా చూడాలంతే. ఓకేనా? ఓఎల్ చూడకండి అమ్మా. ఓఎల్ అంటే తప్పది మళ్ళీ. ఓకే సార్ పోకో X3 కి ఆటో పోర్ట్ పడిపోతుంది సార్, ఇన్స్టాల్ చేసిన. అది ఏంటి సార్ ప్రాబ్లం? ఆగే, ఈ క్లాస్ అవనే, ఈ క్లాస్ వద్దా? ఇది అయ్యే మీకు క్లారిటీ వస్తుంది. మధ్యలో డైవర్ట్ అయిపోతారు. ఓకే, సో ఇప్పుడు మీకు మెయిన్ గా వచ్చేసి ఈ వోల్టేజెస్ రావాలి. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాము. రైట్, VA12 వచ్చేసింది. తర్వాత ఏం చూడాలి? LDOలు చూడాలని చెప్పుకున్నాం కదా. LDOలు అన్ని చెక్ చేసుకున్నాం. పార్ట్ 2 ఓకే ఉంటే నెక్స్ట్ రాసుకోండి. ర్యామ్ వోల్టేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం రాయండి. ర్యామ్ పనిచేయడానికి నాకు 3 వోల్టేజ్లు కావాలి. ఎన్ని వోల్టేజ్లు? 3. సో ఒకసారి మనం జూమ్ తక్కువ చేద్దాం. సో ఇక్కడ ర్యామ్ చూడు, U801. ఇదేనా ర్యామ్? సో స్కెమాటిక్ లోకి వెళ్ళి U801 కొట్టండి. క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, U801 క్లిక్ చేస్తే ఇది పార్ట్ల కింద డిలీట్ చేసుకున్నాడు. ఇది B, ఇది A, సిగ్నల్స్ ఇవి. ఇది కూడా A. మన వోల్టేజ్ పార్ట్ వచ్చింది చూడండి. ఇక్కడ వచ్చిందా? రాసుకోండి. VDD2 అంటే 1.1 వోల్టేజ్. 1.1 వోల్టేజ్. నెక్స్ట్ VDDQ 0.6 వోల్టేజ్. వోల్టేజ్. VDD1 1.8 వోల్టేజ్. ఈ 3 ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం. మామూలుగా అయితే వేరే మోడల్స్ లో పవర్ ఐసీ నుంచి వస్తాయి కదా. సో కానీ ఈ మోడల్లో వచ్చేసి ఇవి చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం. రైట్, ఇది చూడకండి. ఇది కొట్టి చూడండి, ఇదే కదా VDD1. EMI VDD1 ఎక్కడి నుంచి వస్తుందో నెక్స్ట్ కొట్టండి. ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇదిగోండి ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. ఎక్స్టర్నల్ LDO నోట్ చేసుకోండి. ఎక్స్టర్నల్ LDO
ఎక్స్టర్నల్ ఎల్డిఓ. చూడండి, ఇది రావాలంటే ఫస్ట్ దీనికి ఇన్పుట్ కావాలా వద్దా? సో ఎల్డిఓ అంటే ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4 లెగ్స్ ఆర్ 5 లెగ్స్, అంతే కదా? 2 గ్రౌండ్ ఉంటాయి, 5 ఉంటాయి, 4 ఉంటే ఒకటి గ్రౌండ్ ఉంటుంది, ఒకటి ఇన్, ఒకటి ఎనేబుల్, ఒకటి అవుట్, అంతే కదా? తెలుసు కదా ఎల్డిఓ అందరికి. ఎక్స్టర్నల్ ఎల్డిఓ 4 పిన్లు ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఓకే, ఇన్పుట్ చూడండి ఇక్కడ తమాషా, హయ్యర్ ఎల్డిఓ. ఎస్ సార్, నో? హయ్యర్ ఎల్డిఓ మీరు గమనిస్తే మనకు పవర్ ఐసీ దగ్గర ఇదే కదా హయ్యర్ ఎల్డిఓ. ఇది ఇన్ను, ఇది అవుట్. ఎవరెవరికి వెళ్ళింది చూడు, ఎక్స్టర్నల్ బక్. దేనికోసం? లోయర్ ఎల్డిఓని జనరేట్ చేయడానికి, ప్లస్ దాంతో పాటు ఇక్కడ మళ్ళీ ఎక్స్టర్నల్ ఎల్డిఓ కూడా వచ్చింది. సో ఈ ఎక్స్టర్నల్ ఎల్డిఓ నుంచి మనకి వోల్టేజ్ అవుట్ అవుతుంది, ఆ వోల్టేజ్ పేరే ఇది VDD1 సార్. నోట్ చేసుకోండి, VDD1. అంటే మీరు ఏం చెక్ చేయాలి? ఫస్ట్ అవుట్ చెక్ చేయాలి. అవుట్ రాలేదంటే ఇన్పుట్ చూడాలి. తర్వాత VIO 1.8 యూనివర్సల్ వోల్టేజ్ ఎనేబుల్ అవుతుందా లేదా, ఈ రెండు ఓకే ఉంటే అవుట్ చూడండి. అవుట్ రాలేదంటే ఈ ఎల్డిఓని చేంజ్ చేయండి. ఈ వోల్టేజ్ రాకపోతే మీకు ఏమవుద్ది? ఆటో పోర్ట్ వస్తుంది. ఓకేనా? ఒక వోల్టేజ్ అయిపోయిందా ఈఎంఎంసీకి, ర్యామ్ కి? అలాగే ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఇది మనం ఇందాక చెప్పుకుంది VDDQ. చూడండి, VDDQ వెరీ వెరీ ఇంపార్టెంట్. ర్యామ్ వోల్టేజ్ 0.6 వోల్టేజ్. సో అక్కడికి ఎక్కడి నుంచి వస్తుంది? దీని నుంచి వస్తుంది. దీనికి కూడా ఇన్పుట్ చూడండి, ఇన్పుట్ ఎవరు ఇచ్చారు? VPH. నెక్స్ట్ ఇక్కడ I2C సిగ్నల్ కూడా వచ్చింది, ఎనేబుల్ ఏమో PMIC నుంచి వస్తుంది. ఇవన్నీ ఓకే ఉంటే మనకి ఏం రావాలి? ఈ VDDQ వోల్టేజ్ రావాలి. ఈ వోల్టేజ్ రాకపోయినా ర్యామ్ కి మీకు ఆటో పోర్ట్ వస్తుంది. ఇవన్నీ చెక్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. ఇది దీని ఫీడ్బ్యాక్. నెక్స్ట్ ఇంకో వోల్టేజ్ ఏం చెప్పాం? VDD ఇదిగోండి, ఇది VD ర్యామ్ వోల్టేజ్. నెక్స్ట్ రాసుకోండి, మూడో వోల్టేజ్ పేరు VD ర్యామ్ 1.1 వోల్టేజ్. 1.1 వోల్టేజ్. దీనికి కూడా సేమ్ ప్రొసీజర్ చూసుకోండి. ఈ 3 ర్యామ్ కు సంబంధించిన వోల్టేజెస్. ఈ మూడిట్లో ఏ ఒక్క వోల్టేజ్ మిస్ అయినా ఆటో పోర్ట్, మీ పవర్ ఆన్ రీసెట్ రిలీజ్ అవ్వదు. మీ పవర్ ఆన్ రీసెట్ అనేది రిలీజ్ అవ్వదు. ఇవన్నీ ఎప్పుడైతే బాగుంటాయో అప్పుడే నీ ఫోన్ ఆన్ అవుద్ది. సో మీడియాటెక్ లో ఇవన్నీ కూడా ఫోకస్ చేయాలి స్టెప్ బై స్టెప్. సో ఇవన్నీ ఓకే ఉంటే, ఎబో ఆల్ ఓకే, అప్పుడు మనం లాజిక్ యూనిట్కి వెళ్ళండి, కంట్రోల్ యూనిట్కి. కంట్రోల్ యూనిట్ U201కి వెళ్ళిపోదాం. స్కెమాటిక్ వెళ్ళిపోయి U201 ఇక్కడికి వచ్చేసి, ఇక్కడ మన కంట్రోల్ యూనిట్ లో మనం చేయాల్సిన రాసుకోండి. ఇక్కడ ఫస్ట్ మనం చూడాల్సింది క్రిస్టల్ బాగుందా లేదా. ఇక్కడ ఇచ్చే చూడండి, క్రిస్టల్ 24 మెగాహెజ్ ఆర్ 26 మెగాహెజ్ క్రిస్టల్. ఈ క్రిస్టల్ ఓకే ఉందా లేదా. మధ్యలో ఒక రెసిస్టర్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇవన్నీ చూసుకోవాలి. ఈ క్రిస్టల్ ఓకే ఉందా లేదా ఇవి చూడాలి మీరు ఫస్ట్. చూడండి, ఇక్కడ నుంచి మనకి అన్ని రిలీజ్ అవుతున్నాయి. బేస్ బ్యాండ్ క్లాక్, RF క్లాక్, వైఫై, బ్లూటూత్ కి అన్ని క్లాక్ ఫ్రీక్వెన్సీ అంతా కూడా మనకి పవర్ ఐసీ నుంచి జనరేట్ అవుతుంది. బేస్ బ్యాండ్ కి, RF కి, వైఫై, బ్లూటూత్ ఐసీకి, NFC కి, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. సో ఇవన్నీ
పవర్ ఐసీ నుంచి పవర్ ఐసీ నుంచి సిపియుకి జరుగుతున్నాయా లేదా అనేది ఎస్పిఐ ప్రోటోకాల్ అనేది గమనిస్తూ ఉంటది అనమాట, మానిటర్ చేస్తూ ఉంటది. ఎస్పిఐ ప్రోటోకాల్, ఎస్పిఐలో మోసి, మిసో, సిఎస్, ఎంక్లాక్. ఆల్రెడీ ఎస్పిఐ ప్రోటోకాల్ మనం క్లాసెస్ లో తెలుసుకున్నాం. సో ఈ ప్రోటోకాల్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీరు డిఎస్ఓలో చెక్ చేసుకోవాలి సిగ్నల్స్. అది మనం లాస్ట్ రోజు ఎలా చెక్ చేయాలో చెప్తాం మీకు, డిఎస్ఓ సిగ్నల్స్. తర్వాత సీరియల్ క్లాక్, ఇవన్నీ బాగుంటే నెక్స్ట్ మీరు చూడాల్సింది రీసెట్ బి. మనకి క్వాల్కామ్ లో పవర్ ఆన్ రీసెట్ అని ఉంటుంది. మీడియాటెక్ వచ్చినప్పటికీ దాని పేరు మారుతుంది, రీసెట్ బి అని లేదా సిస్ రీసెట్ బి అని వస్తుంది. రీసెట్ బి లేదా సిస్టమ్ రీసెట్ బి అంటే పవర్ ఆన్ రీసెట్. ఇక్కడ 1.8 వోల్టేజ్ వచ్చిందంటే నీ పవర్ ఐసీ ఓకే ఉంది అంటే, మీ విడి ర్యామ్ వోల్టేజ్లు అన్ని, నీ క్రిస్టల్స్ అన్ని బాగున్నాయని అర్థం. తర్వాత వాచ్ డాగ్. వాచ్ డాగ్ అంటే పిఎస్ హోల్డ్. వాచ్ డాగ్ అంటే పిఎస్ హోల్డ్. ఈ లైన్ మీకు మీడియాటెక్ మోడల్స్ లో ఫోన్ ఆన్ అయిన తర్వాత వస్తుంది, సాఫ్ట్వేర్ బూట్ అయిన తర్వాత వస్తుంది వాచ్ డాగ్. ఇది వచ్చిందంటే మీ సిపియు కూడా ఓకే ఉందని అర్థం. సో క్వాల్కామ్ లో మీకు పిఎస్ హోల్డ్ అని వస్తుంది, ఇక్కడ వచ్చేసి వాచ్ డాగ్ లేదా WTRSTBI ఎలా వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయా అని ఇవన్నీ తెలిస్తే అప్పుడు మీ పవర్ ఐసీ ఓకే ఉన్నట్టు. మీరు డైరెక్ట్ గా ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ రీసెట్ చెక్ చేయండి. ఎక్కడ మీకు 5 వచ్చింది అంటే మీ పవర్ ఐసీ ఓకే ఉన్నట్టే, మిగతా అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో దీనికి సంబంధించి లాజిక్ కంట్రోల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూద్దాం. ఇదిగోండి, వోల్టేజెస్ ఇన్పుట్ అవుట్పుట్, ఇది కంట్రోల్ లాజిక్. సిపియు నుంచి సిపియుకి వచ్చే సిగ్నల్స్, వాచ్ మనం చెప్పుకున్న పిఎస్ హోల్డ్, ఎస్పిఐ ప్రోటోకాల్, ఆర్టీసీ క్లాకు, పవర్ ఆన్ రీసెట్. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు మానిటరైజ్డ్ అన్నమాట. సో ఇవన్నీ బాగుంటే మీడియా ఫోన్ ఆన్ అవుద్ది. ఇవన్నిటిని మీరు లేదంటే డిఎస్ఓ ఉంటే సిగ్నల్ చెక్ చేసుకోవచ్చు, అది లాస్ట్ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ విఆర్టీసీ అంటే ఏం వర్క్ చేస్తుంది సార్ అది? ఏమా విఆర్టీసీ, వి రిఫరెన్స్ ఇదా? వి రిఫరెన్స్ సార్. పవర్ ఆన్ రీసెట్ కాదు సార్, పవర్ ఐసీకి విఆర్టీసీ, వి రిఫరెన్స్ ఉంటాయి కదా, వర్కింగ్ పర్పస్ ఏంటంటే ఆర్టీసీ క్లాక్ అంటే రియల్ టైం క్లాక్, మనకి సర్వర్ టైం అన్ని మెయింటైన్ చేస్తుంది కదా. సో అది ఆర్టీసీ క్లాక్, రియల్ టైం క్లాక్. ఓకే, ఒకసారి దీని యొక్క స్కెమాటిక్ చూద్దాం. ఒక స్కెమాటిక్ కాదు, నీటిలో వెళ్ళిపోండి. సో మీరు గమనిస్తే ఇక్కడ మనకి కొన్ని డాటా షీట్లు అనేది ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది బోర్నియా వాడు. చూడండి ఇక్కడ డాటా షీట్ కనిపిస్తుందా? ఈ డాటా షీట్ లోకి వెళ్ళి పవర్ ఐసీ మేనేజ్మెంట్కి వెళ్ళిపోండి. వెయిట్ ఓకేనా, ఒకసారి మళ్ళీ చూపిస్తున్నా చూడండి. మనకి బోర్నియాలో ఐసీ డాటా షీట్లు ఇచ్చాడు కదా. సో దీంట్లో మనకి పవర్ మేనేజ్మెంట్ అయిందబ్బా. పవర్ మేనేజ్మెంట్ లో ఇప్పుడు మనం చెప్పుకున్నది ఎంత? 6357 క్లిక్. సో ఇది మన పవర్ ఆన్ బూట్ సీక్వెన్సీ అనమాట. అంటే మామూలుగా అయితే మనం ఇప్పుడు ఎన్ని చెక్ చేసుకున్నాం, అన్ని చెక్ చేసుకున్నాం. కానీ ఒకవేళ పవర్ ఆన్ సీక్వెన్సీ మీ దగ్గర ఉంటే కనుక డైరెక్ట్ గా మీరు ఇది చూసి చెక్ చేసుకోవచ్చు 1 by 1. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఏం రాశాడు చూడండి, వి బ్యాట్. దీంట్లో మెయిన్ గా మనకి వి బ్యాట్, బ్యాటరీ పెట్టగానే అండర్ వోల్టేజ్ లాక్అవుట్. అంటే నీ బ్యాటరీలో కనుక
3.8 కంటే తక్కువ ఉంటే నీ బ్యాటరీ ఏమైపోద్ది, ట్రిగ్గర్ చేయనివ్వదు. ఓకేనా? సో దాని తర్వాత చార్జర్ ప్లగ్డ్ ఇన్, లాజిక్ లో నుంచి లాజిక్ హై అవుతుంది అనమాట అది. సో ఇక్కడ పవర్ ఆన్ ట్రిగ్గర్ చేయగానే చూడండి, ఫస్ట్ ఏమిటి, విరెఫ్ రెఫరెన్స్ వోల్టేజ్, విఆర్టీసీ, విఎస్1, విఎస్ ర్యామ్, వికోర్, వి మోడెమ్, ఎక్స్టర్నల్ పిఎంఐసి, విఎస్ ర్యామ్ ప్రాక్, వోల్టేజ్ ప్రాసెసర్, విఐఓ, విఎంఎస్సి, విఐఓ 2.8, విడి ర్యామ్, ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే అప్పుడు లాస్ట్ రిలీజ్ అవుద్ది ఎవరు, రీసెట్ బి. అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ రీసెట్ బి చెక్ చేయండి. రీసెట్ బి రాకపోతే అప్పుడు నేను చెప్పిన అన్ని స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటే వెళ్ళాలి. ఇది ఒక్కొక్క దానికి సెకండ్స్, 4 మిల్లీ సెకండ్స్, మైక్రో సెకండ్స్ లో మీకు ఇది అవుతుంది అని అర్థం. బట్ ఇది అన్నిటికీ పాసిబిలిటీ ఉండదు, కొన్నిటికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. దీనికి మొత్తం స్ట్రక్చర్ నేను ఒకటి డయాగ్రామ్ వేసి ఏమేమి వోల్టేజ్లు వస్తాయి ఇక్కడ ఇవ్వలేదు వాడు, అవన్నీ నేను రాసి మీకు క్లియర్ గా పంపిస్తాను నేను తర్వాత. సో ఇలా మనకి మీడియాటెక్ పవర్ ఆన్ సీక్వెన్సీ ఉంటుంది. ఓకే, మీరు అన్ని చెక్ చేయకూడదు అంటే డైరెక్ట్ గా రీసెట్ చెక్ చేసుకుని పవర్ ఐసీ ఓకే ఉందా లేదా అని ఈజీగా చెప్పేయచ్చు. ఒకవేళ అక్కడ లేకపోతే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన అన్ని 1 by 1 చెక్ చేసుకుంటే వెళ్ళాలి. దాని టెస్ట్ పాయింట్ ఏమైనా ఉంటుందా సార్, కెపాసిటర్ గానీ రిజిస్టర్ గానీ? రీసెట్ బీ కన్నా వాచ్ డాగ్ అన్నా ఏదో ఒకటి ఉంటుంది సార్ కంపల్సరీ. ఓకే సార్, అర్థమైందా సార్? పవర్ ఆన్ బటన్ మీద 3.7 వోల్టేజ్ వచ్చిందంటే పవర్ ఐసీ పర్ఫెక్ట్ ఉన్నట్టా సార్? కాదు, పవర్ ఐసీలో ఒక పార్ట్ ఓకే ఉన్నట్టు, ఆన్ ఆఫ్ బటన్ పార్ట్ ఓకే ఉన్నట్టు అంతే. ఓకే సార్. ఇప్పుడు పవర్ ఐసీలో మనకి బక్ పార్ట్ ఒకటి, ఎల్డిఓ పార్ట్ ఒకటి, ఆడియో సెక్షన్ ఉంటే ఆడియో పార్ట్ ఒకటి, ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలి, కంట్రోల్ పార్ట్ ఒకటి. ఓకే సార్, అంటే అందులో బక్ పార్ట్ పర్ఫెక్ట్ ఉన్నట్టు సార్, అంటే 3.7 3.8? లేదు, ఆన్ ఆఫ్ బటన్ వచ్చింది అంటే బక్ పార్ట్ ఓకే ఉన్నట్టు కదా, ఆన్ ఆఫ్ బటన్ సెక్షన్ ఓకే ఉన్నట్టు లైన్. తర్వాత మీరు చూడాల్సింది బక్ చూడాలి, తర్వాత ఎల్డిఓ చూడాలి, తర్వాత కంట్రోల్ లో చూడాలి. బక్ రాకపోతే ఎల్డిఓ రాదు, ఎస్ ఆర్ నో? ఎల్డిఓ రాకపోతే పవర్ ఆన్ రీసెట్ రాదు. అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. మనం చెక్ చేసినప్పుడు, రిపేర్ చేసినప్పుడు మాత్రం పవర్ ఆన్ రీసెట్ మీద చెక్ చేస్తే 1.8 వచ్చిందంటే ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదని మనకు అర్థమవుతుంది. డైరెక్ట్ గా సిపికి వెళ్ళిపోవచ్చు. సార్ క్రిస్టల్స్ చెకింగ్ చెప్పండి సార్. అదే సార్, క్రిస్టల్ మీకు డిఎస్ఓ లో చెక్ చేయాలి సార్, మామూలుగా చెక్ చేయడానికి రాదు. అదంతా మీకు సిగ్నల్స్ అన్ని ఒక రోజు చెప్తాను. I2C సిగ్నల్ ఎలా చెక్ చేయాలి, ఎస్పీఏ చెక్ చేయాలి, ఎలా చేయాలి, క్రిస్టల్ ఎలా చెక్ చేయాలి, అన్ని లాస్ట్ రోజు చెప్పేస్తాను. సో మనకి మళ్ళీ ఎల్లుండి శాంసంగ్ పవర్ ఆన్ సీక్వెన్సీ ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడుకుందాం. ఇదైతే అర్థమైందా మీడియాటెక్? అర్థమైంది సార్. సో చాలా మంది ఆ ఎక్స్టర్నల్ బక్లు, వీడి ర్యామ్లు అవి చెక్ చేయరు, అందువల్ల మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. అది నేను చెప్పిన డివైడర్ సర్క్యూట్, రిఫరెన్స్ వోల్టేజ్ అవన్నీ కరెక్ట్ గా ఉండాలి, అప్పుడే మీ ఫోన్ ఆన్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. రైట్, మీడియాటెక్ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఒకసారి చూసుకోండి, రివిజన్ చేయండి, మీ దగ్గర బోర్నేలు ఉంటాయి కాబట్టి ఒకసారి చూసుకుంటే ఏమైనా డౌట్ ఉన్నా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఈ వీడియోలు అన్ని నేను యాప్ లో పెడుతున్నాను, యాప్ లో రికార్డ్ చేసి పెడతాను. ఒకవేళ యాప్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లో చూసుకోవచ్చు. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ సార్. క్వాల్కామ్ పోర్ట్ ఒకటి సార్, ఈ మన యాప్ లోకి ఎప్పుడు సార్ ఇవి వీడియోస్ అన్ని లాంచ్ అవుతాయి? థ్యాంక్ యూ సార్. అన్ని ఎడిట్ చేయాలి సార్, చాలా టైం ఉంది. ఓకే సార్, రైట్. హలో చెప్పమ్మా, ఏదో అంటున్నాం. క్వాల్కామ్ పోర్ట్ ఎవరో పోకో X3 అడిగారు, ఎవరు సార్? క్వాల్కామ్ పోర్ట్ ఒకటి ఫోన్ MI7 సార్, క్వాల్కామ్ పోర్ట్. అయితే అది రీసెట్ లైన్ వచ్చేసి 1.8 అప్ అండ్ డౌన్ అవుతుంది సార్, PS ఓల్డ్ లైన్ రావట్లేదు. అదే రీసెట్ లైన్ నేను ఏమన్నా అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది, క్వాల్కామ్ పోర్ట్ వస్తుంది కదా అంటే డైరెక్ట్ అది ఏం ప్రాబ్లం, EMMC ప్రాబ్లం. నువ్వు ఈ పోర్ట్ తీసుకోవట్లేదు సార్, సెట్ డెడ్ సార్, అది డెడ్ సార్. బక్ లైన్స్ అన్ని వోల్టేజ్ వస్తున్నాయి, GR వస్తున్నాయి. మరి నేను ఒక మాట అంటున్నా, ఫస్ట్ విధానం కరెక్ట్ గా ఆలోచించు. ఫస్ట్ నీకు ఏం చెప్పాను నేను, ఫస్ట్ ఎప్పుడైనా సరే నీ రీడింగ్ DC రీడింగ్ చెప్పు. ఎంత రీడింగ్? DC రీడింగ్ వచ్చేసి 60-70 జీరోస్ అయిపోతుంది సార్. 60-70కి వచ్చి రిటర్న్ 0 అయిపోతుంది. అవును సార్. ఓకే, రిటర్న్ 0 అయిపోయినప్పుడు నువ్వేం చూడాలంటే ఫస్ట్ నువ్వు బక్ అన్ని ఓకే ఉన్నాయా?
ఉంది సార్. తర్వాత ఎల్డిఓలు అన్ని ఓకే ఉన్నాయా? వోల్టేజ్ వస్తుంది సార్. ఎల్డిఓలు అన్ని ఓకే. పవర్ ఆన్ రీసెట్ మీదకి 1.8 వస్తుందా? పవర్ అండ్ రీసెట్ మీదకి రీసెట్ మీద 1.8 అప్ అండ్ డౌన్ అవుతుంది సార్ వోల్టేజ్. నో ప్రాబ్లం. వచ్చింది కదా, వచ్చింది. వెంటనే నువ్వు పోర్ట్ పెట్టి చూడు. క్వాల్కామ్ పోర్ట్ వచ్చిందంటే ఈఎంఎంసీ హెల్త్ చూడాలి. ఓకే సార్.